వాడు ఎలాగైనా సరే డాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. $5,000 నాకెక్కడి నుంచి వస్తాయి? అమ్మని అడిగితే అమ్మో మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఛా, జానకి, వస్తున్నానండి. ఏంటండి? జానకి, చొక్కా జేబులో 50,000 పెట్టాను, అవి తీసి దాచిపెట్టాం. అలాగేనండి. శివరాం, దేవుడా ఎవరూ రాకుండా చూడు. బిట్టు, పెద్దమ్మా, ఏంటి గదిలో నుంచి వస్తున్నావు? ఏమైనా పనుందా? అది పెద్దమ్మా, అది నా క్రికెట్ బ్యాట్ కనిపించలేదు, లోపలుందేమోనని చూశాను. లేదు పెద్దమ్మా. ఓ, దానికెందుకురా అంత కంగారు పడుతున్నావు? అంటే అది మీరెవరూ లేకుండా గదిలోకి వెళ్ళాను కదా, అందుకే పెద్దమ్మా. రేయ్, ఇది మనిల్లే కదా, నీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సరేనా? అలాగేనా? అలాగే పెద్దమ్మా. బాగా చదువుకో. అమ్మయ్య, పెద్దమ్మ దగ్గర తప్పించుకున్నాను. అలాగే ఇంట్లో నుంచి కూడా తప్పించుకుని బయటపడితే ఇక నాకే భయము ఉండదు. రే బిట్టు, అబ్బా, ఎవరో ఒకరు ఆపుతూనే ఉన్నారే. పెద్దనాన్న, ఏంటి పెద్దనాన్న? ఎక్కడికి వెళ్తున్నావురా? ఈరోజు ఆదివారం, స్కూలుకు కూడా సెలవే కదా. అంటే అది వీధి చివర మా ఫ్రెండ్ చింటూ ఉంటాడు కదా, వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి వెళ్తున్నాను పెద్దనాన్న. బాగా చదువుకో, మంచి మార్కులు రావాలి, మన ఇంటి పేరు నిలబెట్టాలి. అలాగే పెద్దనాన్న, వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా చదువుకో. రామా, భోజనం వడ్డించు. వేడి వేడి భోజనం రెడీ. నువ్వు పట్టుకొచ్చావేంటి? నీ పెళ్ళం ఎక్కడా? తను రెస్ట్ తీసుకుంటుందమ్మా, తనకు ఆరోగ్యం బాలేదు కదా, పైగా దీక్షలో ఉంది. రెస్టా? అదేంటమ్మా అంత కష్టంగా అడుగుతున్నావు? అది కష్టపడకూడదని నువ్వు చేతులు కాల్చుకుంటున్నావా? ఎక్కడది? అమ్మా చెప్పేది విను. అమ్మా, నువ్వు ఆగరా. అమ్మా చెప్పేది విను. నువ్వు ఆగుతావా? అమ్మా 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 చెప్పేది వినమ్మా. రామా, ఏంటి నువ్వు వాడితో పనులు చేస్తున్నావా? తన కొంట్లో బాలేదని చెప్పాను కదమ్మా, నువ్వెందుకు బీపీ పేషెంట్లో వచ్చేసావు? బాగానే ఉంది కదా, ఏమైందంట? పని చేయకుండా తప్పించుకోవడానికి నాటకాలా? అమ్మా, తనకి నిజంగానే ఒంట్లో బాలేదు, ఓపిక లేదమ్మా. అందుకని నీతో ఎలా చేయిస్తుందిరా? భర్తన గౌరవం ఉండాలి కదా, పెళ్లి చేసుకునేటప్పుడు దానికి ఏమైనా మాట ఇచ్చావా? ఇంటి పని వంట పని కూడా నేనే చేస్తాను, నువ్వు కాలు మీద కాలేసుకుని మహారాణిలా ఉండని. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నిన్నటి వరకు పనులన్నీ నేనే చేశాను కదా. ఇప్పుడు చేయలేదు కదా,
నాకు దానికి సమాధానం కావాలి. వాడితో ఎందుకు పని చేస్తున్నావు? అమ్మా, తను చేస్తున్న దీక్ష ఫలించాలంటే భర్త సహకారం కూడా అవసరం అమ్మా. అది నువ్వు అర్థం చేసుకో ముందు. నీకు అన్నం వండి పెట్టాను కదా, రా వచ్చి తిను. బావుందిరా, నీ వాలకం చాలా బావుంది. వాడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదా. వాడు చేస్తాను అనగానే ముసుగుతని పడుకుంటావా? ఎలాంటి కోడలొచ్చిందో నా ఇంటికి. ఛీ, కర్మ. రమా, అమ్మ నీ మీద అరవని రోజేమన్నా ఉందా? తను నిన్ను అర్థం చేసుకోదు. మనమే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. బాధపడకు. అమ్మా, అక్క, పొలానికి వెళ్ళొస్తాను. ఏయ్, ఏంటి భరత్ ఇది? ఏం చేస్తున్నావు? కళ్ళాపు చల్లుతున్నానండి. నేల మీద జల్లు, మనుషుల మీద కాదు. కళ్ళాపు జల్లి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావేమో. అందమైన ముగ్గు కూడా వేయి. నేనా ముగ్గా? ఈ రోజు పిన్ని పెద్ద ముగ్గు వేయబోతుంది బాబాయ్. ఇంట్లో వాళ్ళందరికీ షాక్ ఇవ్వబోతుంది. నువ్విస్తున్నావే నాకు షాకు. ఆ మొహానికి ముగ్గేయడం కూడా వచ్చా? మీరే చూస్తారు కదా. సరే చూద్దాం. సరిగ్గా వెయ్యకపోతే కొరడాకి పని చెప్పాల్సి వస్తుంది. అబ్బా, ఏంటిది ఇలా ఇరికించేసిందే? ఆద్యం, ఇలా ఇరికించావేంటి? నీ టాలెంట్ చూపించు పిన్ని. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏదీ లేదు. ముగ్గు కాదు కదా, అందులో గొబ్బెమ్మ పెట్టడం కూడా నాకు రాదు. అయితే బాబాయ్ని పిలవమంటారా? బాబాయ్, ఆద్య, నాకొచ్చిందేదో కింద మీద పడైనా వేస్తాను. ఆ మాత్రం భయం ఉండాలి పిన్ని.